ఓకే, మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో చూద్దాం ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. సో ఇందులో ఏంటి అంటే నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. ఓకే, సో ఇందులో ఏదైతే ఉంటుందో ఇది మెయిన్ బేస్ గా చేసుకుని మీ ఇద్దరు కూడా వంటలు చేయాలన్నమాట. ఓకేనా? మరి చూద్దామా ఇవాళ ఇంగ్రీడియంట్ ఉంది కదా, కానీ అలాంటిది ఏం కాదు. కాకరకాయ. అబ్బో, కాకరకాయ చేస్తారండి? మేము చేస్తామండి. మీరు ఎక్కువ చేస్తాము. షూరా? కాకరకాయ ప్రత్యేకత ఏమిటంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అవును, సో అసలే డాక్టర్ గారు కాబట్టి కొంచెం ఇలాంటివన్నీ కొంచెం పాటిస్తూ ఉంటారేమో. ఓకే, సో ఈ రోజు కాకరకాయతో కొంచెం వెరైటీగా ఏం చేయొచ్చు మీ ఇద్దరు ఆలోచించి నాకు చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఆలోచించారా? ఏం చేస్తారు? నేను కరేలా మటన్ గోష్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. కరేలా మటన్ గోషా. ఓకే, సో మీరు? నేను వెజిటేరియన్ డిష్ ప్రిపేర్ చేద్దామని. సో కాకరకాయ పెరుగు, అంటే కాకరకాయ కొంచెం వేడి కదా, పెరుగు కలిపితే కొంచెం చల్లగా ఉంటుంది, టేస్ట్ వస్తుంది. ఓకే, కొంచెం దాంట్లో బిటర్నెస్ తగ్గుతుందని అది ట్రై చేద్దాం. కాకరకాయ పెరుగు కూర. ఓకే, సో అయితే రెండు కూడా కర్రీస్ కదా కాకరకాయతో. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? నేను స్టార్ట్ చేస్తారా? ఓకే, కరేలా మటన్ గోష్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. కరేలా మటన్ గోష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, కాకరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది ఎంత టైంలో చేసుకోవచ్చో చూద్దాము. సో పర్వీన్ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, రెడీ. ఓకే, ఫస్ట్ నూనె వేసుకోవాలి. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, తర్వాత స్పైసెస్ వేయాలి. సో హోల్ గరం మసాలా, హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, ఓకే, ఇలాచీ, లవంగాలు, ఉల్లిపాయలు వేసుకోవాలి, తరిగిన ఉల్లిపాయలు. ఓకే, తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఇవి వేసుకుంటే బాగుంటుందా? వేసుకుంటే పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, తర్వాత కట్ చేసిన చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఓకే, ఈ మటన్ గోష్ అంటే ఏంటంటే యాక్చువల్గా గ్రేవీ కర్రీ అనా, లేకపోతే దీని అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ గ్రేవీ కర్రీ. ఓకే, యాక్చువల్గా మటన్, కరేలా, ఆనియన్స్ 3 ఈక్వల్ అమౌంట్స్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఓకే, 1/2 కేజీ తీసుకున్నారంటే అన్ని 1/2 కేజీ ఉండాలి. అంటే చేదు పోవడానికి కోసం ఇవన్నీ కాంపెన్సేట్ చేయడానికి. మటన్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్ లో బాయిల్ చేసి జస్ట్ కొంచెం ఆయిల్, కారం, ఉప్పు వేసుకొని బాయిల్ చేసి. మటన్ కొంచెం టైం పడుతుంది కదా జనరల్ గా ఉడకడానికి, కాబట్టి ముందే ఉడికించేసి పెట్టుకున్నాను. ఓకే, సో మటన్ లో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించేసి వేరే బౌల్లో పెట్టుకున్నాను. తర్వాత ఇది వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎలా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందండి మనకి? ఇది స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఇది చపాతీలోకి, ఓకే, తర్వాత రైస్ లో కూడా బాగుంటుంది. చపాతీలోకి మెయిన్ బాగుంటుంది అన్నమాట. సో కాకరకాయలు, ఉల్లిపాయ కూడా, కాకరకాయ ఉల్లిపాయలు కొంచెం అంటే ఆ చేదు లేకుండా ఉండడానికి కొంచెం ప్రాసెసింగ్ చేయాలన్నమాట. ఓకే, కాకరకాయ ఫస్ట్ కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అర్ధ చంద్రాకారంలో కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అది కొంచెం ఉప్పు వేసి కడగాలన్నమాట. అంటే వాటర్ లో కాదు, జస్ట్ ముందే కడిగేస్తాం కాబట్టి మళ్ళీ కడగక్కర్లేదు. కాకరకాయలు కొంచెం ఉప్పు అంటే అది వేరుగా ఫుల్ ఫ్రై చేసుకుంటాం అనమాట. అందుకని అది కట్ చేసుకొని కొంచెం డ్రై అవ్వాలన్నమాట. అలా తడితో వేస్తే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. సో అందుకని అది కాకరకాయ డ్రై అయిన తర్వాత ఫుల్ ఫ్రై చేసుకోవాలి వేరే ప్యాన్ లో. బాగా డీప్ ఫ్రై చేసుకొని ఇది వేరే ప్లేట్ లో ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మనం మటన్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాం. అది అయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. అదేవిధంగా ఆనియన్స్ కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, బిర్యానీ టైప్లో అలా కట్ చేసుకోవాలన్నమాట. పొడవుగా కట్ చేసుకొని ఇది కూడా ఫుల్ ఫ్రై చేసుకొని వేయించేసుకోవాలి. సో మీరు ఇక్కడ ఎన్నాళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నారండి డాక్టర్ గా? ఇక్కడ నేను వచ్చి 9 years అవుతుందండి. 9 years అవుతుంది. ఓకే, సీనియర్ గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఓ నైస్. లతీఫా హాస్పిటల్లో. ఓకే, ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మటన్లో ఉప్పు ఉంది. సో చూసుకుని టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి.
సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. పసుపు చిటికెడు, తర్వాత కారం 1 టీ స్పూన్. ఓకే. షాజీరా కూడా ఈ ఫ్రై చేసినప్పుడు వేస్తే, అదే సోంపు వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుందండి. ఓకే. తర్వాత మటన్ వేయాలండి. సో ఆల్రెడీ మనం ముందు ఉడికించేసి పెట్టుకున్న మటన్ ఆల్రెడీ కుక్కుడు కాబట్టి మనకి ఎంతో టైం పట్టదు. వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోలేము కదా, మటన్ బాయిల్ చేస్తే వచ్చినది, ఎందుకంటే అది టేస్ట్ వస్తుంది. అవునవును. సో యూజువల్గా అసలు ఇట్లా ఈ మటన్ కాకరకాయ కాంబినేషన్ చేస్తారా? మీరు జనరల్గా ఏమైనా ట్రై చేశారా? యూజువల్గా చేస్తారండి. చేస్తారా? ఓకే ఓకే. అదే రేర్ ఐటమ్, ఎక్కువ మంది చేయరు. బట్ నేను ఇప్పటిదాకా అంటే నాన్ వెజ్ లో వేరే వెరైటీస్ చూసాను, కానీ ఇలా కాకరకాయ కాంబినేషన్ లో మటన్ అనేది నేను చూడలేదు. మీ ఇద్దరికి ఎలా పరిచయం? మేము యాక్చువల్లీ బేసికలీ మేము ఇద్దరం ఫ్రమ్ కాకినాడ అండి. కాకినాడ వాళ్ళు. ఓకే. ఓ కాకినాడలో. ఓకే. ఓకే ఓకే. ఓ అక్కడ నుంచి పరిచయం ఇక్కడ అలా కంటిన్యూ అవుతుందా? సో నెక్స్ట్ ఏం వేద్దాం? తర్వాత బ్లాక్ పెప్పర్, ఓకే, జీలకర్ర పౌడర్, తర్వాత ధనియా పౌడర్. మీ పిల్లలు కాకరకాయ తింటారండి? తింటారండి. సో ఏ వెజిటబుల్స్ ఏం పే చేయ ఉండదు. అంటే మామూలుగా చేస్తే బాయిల్డ్ అలా చేస్తే తినరు, బట్ ఇది మటన్తో ఉంది కాబట్టి టేస్టీగా ఉంటుంది కాబట్టి దే విల్ లైక్ ఇట్. ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం ఇందులో? నెక్స్ట్ తర్వాత టమాటా వేస్తాం. సో ఈ టమాటా ఎక్కువ బాయిల్ అవ్వకూడదా? టమాటా మరీ ఎక్కువ బాయిల్ అవ్వక్కర్లేదు, అంటే పచ్చి వాసన పోతే చాలు. ఓకే. సో అంటే ముక్క మరి మనకి ఇట్లా మెత్తగా అయిపోవటం అలా అట్లా అయ్యక్కర్లేదు. ఓకే. మరి కాసేపు మూత పెడదామా? ఓకే అండి, ఇక్కడ ఇది ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. సో రమ్య గారు మీరేం చేస్తూ ఉంటారు? I'm also a housewife and I have 2 children. ఓకే. Yeah. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? He is a director of engineer for Marriott Hotels అండి. ఓ మేరిట్ లో పనిచేస్తుంటారు. పేరేంటండి? కిరణ్ ఆచార్య అండి. పిల్లలు ఏం చేస్తారు? ఉపాసన. ఏం చదువుతున్నారు? పెద్ద పాప షీ ఇస్ డూయింగ్ హర్ సెకండ్ ఇయర్ లా ఇన్ UK. ఓకే. అండ్ చిన్నది 10th ఉపాసన. ఇక్కడే. ఓ నైస్ నైస్. సో ఐ యామ్ బిజీ విత్ దెం ఆల్ దిస్ ఇయర్స్. ఓకే. మేము వచ్చేసి 12 years అవుతుంది. 12 years. అంతకు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు? పూణే అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్సో. ఓ మీ నేటివ్ హోటల్ ఇండస్ట్రీ. అవును. సో ఇంకా ట్రావెల్ అవుతూ ఉండాలి కదా. నైస్ నైస్. సో మీ నేటివ్ ప్లేస్ ఏది? We are all born and brought up in Hyderabad. హైదరాబాద్. ఓ నైస్ నైస్. So studies everything is from Hyderabad. ఓకే. సో ఇక్కడికి వచ్చి మీరు 12 years. 12 years. సో ఏం చిట్కా చెప్తున్నారు రమ్య గారు? నేను ఇంట్లోనే టీత్ వైట్నింగ్ డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళకుండా చేసుకోవాల్సింది ఇంట్లోనే. మీరు ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా విత్ యాపిల్ వినిగర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ లెమన్, ఇవన్నీ కలిపేసి చిన్న బౌల్ లో జస్ట్ మసాజ్ టీత్ మొత్తం మౌత్ లో ఆఫ్టర్ యూ బ్రష్ అండ్ దెన్ రిన్స్ ఇట్ ఆఫ్టర్ 10 minutes or 5 minutes and then sparkling teeth. బ్రష్ చేసుకున్న తర్వాత ఇది చేసుకోవాలి. ఒక 5 minutes ఉంచేసి మీరు వాష్ చేసేసుకోండి. అండ్ బాగుంటుందా? సో రెగ్యులర్ గా చేస్తే మనకి రిజల్ట్ కూడా బాగుంటుందేమో కదా. మనకు ఒక once in a month is very good. ఓ once in a month సరిపోతుందా? ఓకే ఓకే. That's yellow stains and అవన్నీ frequently you don't need to go to a doctor. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మేడం చూద్దామా? స్మెల్ బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఇందులో యాడ్ చేస్తాం. బాగా క్రిస్పీగా వేయించేసుకోండి. బ్రౌన్ కలర్, లేకపోతే ఇంకొన్ని ఇట్ డిపెండ్స్, మీకు బాగా క్రిస్పీ కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, మనం ఆల్రెడీ వేపిన ఆనియన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా మరీ బ్లాక్ గా చేయకూడదు, బ్రౌనిష్ గా. అప్పుడు మరి కొంచెం చేదు వచ్చేస్తుంది మనకి. కొంచెం ఒక 2-3 minutes ఉంచాలండి. మూత పెట్టాలా అలా ఉంచేయచ్చు? మూత పెట్టండి. కొంచెం సిమ్లో అయితే టేస్ట్ బాగా వస్తుంది. సో ఆ కాకరకాయకి కొంచెం ఆ ఉల్లిపాయ కూడా ఈ మసాలా టేస్ట్ అని పట్టేస్తే మనకి ఇంకా రెడీ. ఓకే. సో చూద్దామా? చూద్దాం. కొంచెం బాగా మిక్స్ అయింది కదండి. తర్వాత ఇంకా లాస్ట్గా ఒక మసాలా ఉంది, గరం మసాలా వేస్తాం. ఓకే.
తర్వాత మటన్ చెప్పినప్పుడు మర్చిపోయాను, ఇది మటన్ విత్ బోన్స్ వేసుకోవాలన్నమాట. విత్ బోన్స్ ఉండాలి, వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఓకే ఓకే. సో ఇది ఆఫ్ చేసేద్దాం. తర్వాత గార్నిష్ చేసుకోవాలి. కొరియాండర్, ఓకే, అదే కొత్తిమీర, ఓకే. సో రెడీ. నైస్. ఓకే, మరి వేడివేడిగా కరేలా మటన్ గోష్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కరేలా మటన్ గోష్ తయారు చేసే విధానం: ముందుగా కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు డీప్ ఫ్రై చేసి ఉంచాలి. మటన్ లో పసుపు, కారం, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. పాన్ లో నూనె, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, తరిగిన పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఉప్పు, పసుపు, కారం, సోం, ఉడికించిన మటన్ వేసి కలిపి మగ్గనివ్వాలి. దీనిలో మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలిపాక టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన కాకరకాయ ముక్కలు వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించిన ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా వేసి కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కరేలా మటన్ గోష్ రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇది ఒక హెల్త్ టిప్ అండి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ విత్ కొలెస్ట్రాల్ అలా సఫర్ అయ్యే వాళ్ళకి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ యూ బ్రష్ యూ టేక్ వన్ గార్లిక్, పచ్చి గార్లిక్ ఉంటుంది కదా, జస్ట్ అలా దంచేసి అది పచ్చిగా అలా తీసేసుకొని లిటిల్ వార్మ్ వాటర్ అండ్ హనీ తీసుకున్నామంటే ఆ బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉండదు. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ కొలెస్ట్రాల్. అండ్ పైప్స్ అన్ని క్లియర్ అయిపోయి it is actually very good for the blocking everything. Okay okay. So వెల్లుల్లితో పాటు కొంచెం హాట్ వాటర్ అంటే మనకు అంత ఘాటుగా ఉండదు. ఓకే ఓకే. సో విత్ లిటిల్ వార్మ్ వాటర్. ఓకే ఓకే. సో హనీ ఏంటంటే మనకు ఆ ఘాటు తగ్గించడానికి. అండ్ ఈవెన్ హనీ ఇస్ ఎనీ టైమ్ ఏ క్లెన్సింగ్ థింగ్. యా. సో బోత్ వేస్ రెండు కలిపి తీసుకోవచ్చు. బాగుందండి. థ్యాంక్ యూ. థాంక్యూ సో మచ్.